సాంగ్ గురించి అడిగినా నేను. సాంగ్ అంటే అన్న వేసాడుగా డాన్స్ చేసాడు. మళ్ళీ నా మీదకి ఎటు నుంచి ఎటు వచ్చినా మీ మీదకి వస్తుంది అన్న సెంటర్. మీ వాయిస్ కి మీరు డాన్స్ ఎలా ఉంది? సాంగ్ అంటే నాకు తెలియదండి. మీరు పాడలేదా మరి? ఏం ఆలోచన లేదు. పాడలేదా? షూటింగ్ ఎప్పటి నుంచి చూస్తున్నాను. నందిత గారు మాట్లాడితే నీకు ఎందుకు తడబడుతుంది? మామూలుగా లేకపోతే స్టేజ్ మీద అసలు క్వింటల్ ఇట్లా మాట్లాడిస్తుంది నాన్ స్టాప్ గా. నందిత గారు మాట్లాడితే ఎందుకు తడబడుతుంది? ఆమె సరిగ్గా చూడలేవు కళ్ళలోకి. స్ట్రేట్ గా కళ్ళలో చూసి మాట్లాడు. చూసావా? అంటే ఎందుకు రెడ్ ఎందుకు అవుతుంది? చెంపలు రెడ్ అవుతున్నాయి ఏంటి? క్యాటరేషన్ ఆవిడది చాలా టిపికల్ క్యాటరేషన్ కదా, భయపెట్టేది కదన్నా. ఆ భయంకి అలవాటు పడిపోయి అదే మెయింటైన్ చేస్తాను. నేను మిమ్మల్ని చూసి మాట్లాడలేదు, నన్నే చూస్తున్నాను. సాంగ్ అంటే అన్న పాడించారండి. అది అర్థమైంది, మీరు చెప్పారు, మాకు తెలుసు. మీ వాయిస్ కి మీరు డాన్స్ చేస్తారు కదా, అది ఎలా అనిపించింది? నా వాయిస్ ఎగ్జాక్ట్లీ ఆ ఫీలింగ్ ఎలా ఉంది? నేను ఒక్కనే అందరం వేసాం. సగం పాట కిషోర్ అని వేసాడు డాన్స్. పాడలేదు కదా, సగం నేనే పాడలేదు కదా, సగం నవీన్ వేసాడు, సగం మీరు డాన్స్ వేసారు. ఎవరం లేమనుకోరా? ఎలా అనుకుంటామన్నా లేవని. నందిత గారు నిన్ను క్వశ్చన్ అడుగుతున్నారు, కేవలం నందిత గారికి ఆన్సర్ ఇవ్వు. చెప్పు. ఇప్పుడు నేను సింగింగ్ చేసి నేను ఒక యాక్ట్ చేస్తే ఫీలింగ్ వేరది. టెన్షన్ పడకు, అందరికీ దొరకదు అది. మామూలుగా కూల్గా ఉన్నాను ఇప్పుడు చెమట్లకి. ఎందుకన్నా మీరు అడగండి బాబు, మీరు ఇందాక వరకు బాగా ఉన్నారే. మంచిగా ఉంది కదా క్వశ్చన్. కొట్టిందన్న అంత తేడా నాకు. అలా ఏమి అడగలేదు కదా క్వశ్చన్. ఏంటండి ఏముంది అసలు? ఇలాంటి అవకాశం అందరికీ దొరకదు. ఇప్పుడు నేను పాడతంటే ఇస్తారా అవకాశం? ఇవ్వరు. సో మీకు ఇచ్చారు, అది ఎలా ఉంది? ఆ ఫీల్ ఎలా ఉంది? నాకు ఆన్సర్ కావాలి. అంటే అది ఏం చెప్పాలన్నా, అంటే ఫీల్ అంటే యాస భాష. మేడం చెప్పండి. ఓ మీరేదో కవర్ చేస్తారు అనుకోండి, చెప్పండి అటు. మళ్ళీ ఏం అడిగారు ఒక్కసారి మళ్ళీ డబ్బింగ్ నుంచి స్టార్ట్ చేయాలా నేను? అంటే అందరికి డైరెక్టర్ గారు వచ్చి 3 సార్లు చెప్తే గానీ నాకు అర్థం కాదు. అందరికి సింగింగ్ అనేది రాదు. అందరికి సింగింగ్ అనేది రాదు. ఇప్పుడు నన్ను ఇక్కడ పాడాలంటే రాదు. అలా ఉన్నప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ నమ్మకం ఇచ్చి మీకు ఒక సాంగ్ ఇచ్చారు, మీరు పాడారు. కానీ అదే సాంగ్లో మీరు డాన్స్ చేస్తారు చూడండి ఒక హీరోయిన్తో, అది ఎలా ఉంది ఆ ఫీలింగ్? ఇది కన్నా ఈజీగా ఎవరు అడగారు. ఐ డోంట్ థింక్ నోబడీ విల్ ఆస్క్. ఇప్పుడు హీరోగా మూవీస్ చేసావు కదా, ఎవరో సాంగ్స్ పాడుతుంటారు కదా, వాళ్ళ దానికి నేను హీరోగా చేసిన మూవీస్ నేనే పాడలేదు ఇప్పుడు దాకా. అదే అందుకే సో అదే ఇప్పుడు పాడావు కదా, ఆ ఫీలింగ్ ఎలా అనిపించింది? అంటే వర్క్ మూడ్లో వెళ్ళిపోయామండి, పని చేసుకుంటూ వెళ్ళిపోయాం. కానీ దాన్ని నేను పాడాను, దానికి నేను డ్యాన్స్ చేస్తున్నాను అనే ఇది నాకు రాలేదు మరి మైండ్లో. ఎంతసేపు ఏంటంటే మాస్టర్ ఏం చెప్తున్నాడు, దానికి ఏం చేయాలి, ఇంకా బెటర్గా ఏం చేయాలి, కిషోర్ అన్న డ్యాన్స్ చేస్తున్నాడు ఎలా చేయాలి కాదన్నా. నువ్వు చూస్తే ఇలాగేలా కొడుతున్నావు కింద, దీనికి నేను బ్యాక్గ్రౌండ్లో ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఈ లోపు నా వినిగడ్ నన్ను ఇలాగేలాగా అంటున్నాడు, రే నాకు ఏదో చెప్పరనంటే. ఈ ఆన్సర్ 15 నిమిషాల ముందు ఎప్పుడు ఎంత టైం సేవ్ అయ్యేది తెలుసా? ఆమె చూస్తే సిగ్గుపడతావు, బ్లష్ అయిపోతావు, చెంపలు పడతాయి నా మైండ్లో. నేను సపరేట్గా ఫీల్ అయ్యేది అయితే అంటే ఒకటి, ఎప్పుడు పాడింది ఫస్ట్ టైం నాతో పాడించారు అనేది పాడినప్పుడు ఫీల్ అయ్యాను. సో అది అక్కడితో వదిలేసి వర్క్ ఏంటి, సాంగ్ షూట్ జరుగుతుంది, దానికి అవుట్పుట్ ఏమి ఇవ్వాలి ఒక యాక్టర్గా అనేది ఆలోచించాను. కానీ ఎంత గొప్పతనం కదా, అవును చాలా గొప్ప. నిజంగా సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే అది అంతే కదన్నా.